హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే ప్రకటించింది. ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో వారందరికీ కూడా మరొక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పిందండి. ఇక్కడైతే మనకొచ్చిన అప్డేట్ ప్రకారంగా గృహ నిర్మాణాలకు అదనపు ఆర్థిక సాయం అంటూ ఒక హెడ్లైన్ కూడా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు వర్తింపు జీవో విడుదల చేసిన ప్రభుత్వం. అలాగనే జూన్ నాటికి 3 లక్షల గృహాలు. మంత్రి కొలుసు పార్థసారథి అంటూ అప్డేట్ అయితే వచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ గృహ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సహాయం అందజేసేందుకు ఉత్తర్వులను జారీ చేసినట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అదనపు ఆర్థిక సాయంపై సోమవారం నాడు జీవో జారీ చేసినట్లు వెల్లడించారు. ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీ లబ్ధిదారులకు 75,000, ఎస్టీల్లో అట్టడుగున జీవిస్తున్న వారికి 1 లక్ష వరకు అదనపు ఆర్థిక సహాయం అందచేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికే అందిస్తున్న 1.8 లక్షల యూనిట్ వ్యయానికి అదనంగా ఈ అదనపు ఆర్థిక సహాయం అందించనున్నట్లు తెలిపారు. పీఎంఏవై అర్బన్ BLP 1.0, పీఎంఏవై గ్రామీణ 1.0, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటికే గృహాలను మంజూరు చేసిన లబ్ధిదారులకు ఈ అదనపు ఆర్థిక సహాయం వర్తిస్తుందన్నారు. దీనికి తోడు SHG సభ్యులకు 0 వడ్డీపై 35,000 వరకు రుణ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. ఆయా వర్గాల ఇళ్ల నిర్మాణానికి ఇసుక కూడా ఉచితంగా అందచేయనున్నట్లు తెలిపారు. ఇసుక రవాణా ఛార్జీల కింద 15,000ను అందించనున్నట్లు తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా 2029 నాటికి అందరికీ ఇల్లు అనే లక్ష్య సాధనలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పక్కా గృహాలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు పార్థసారథి తెలిపారు. ఈ లక్ష్యాన్ని సకాలంలో సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలను పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపడుతుందన్నారు. పీఎంఏవై అర్బన్ BLP 1.0, పీఎంఏవై గ్రామీణ 1.0, అలాగనే పీఎం జన్మన్ తదితర పథకాల కింద మంజూరు చేసే మొత్తం గృహాలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1.25 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేసినట్లు తెలిపారు. మరో 7.25 లక్షల గృహాలు నిర్మాణ దశలో ఉన్నట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు 3 లక్షల గృహాలను ఈ ఏడాది జూన్లో పూర్తి చేసేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఇవి కాకుండా పీఎంఏవై అర్బన్ BLC 2.0, పీఎంఏవై గ్రామీణ 2.0, అలాగనే పీఎం జన్మన్ తదితర పథకాల కింద మరో 5 లక్షల గృహాలను రాష్ట్రంలో నిర్మించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద ఒక్కొక్క యూనిట్కు 2.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు తెలిపారు. ఈ పథకాల కింద లబ్ధిదారులను గుర్తించే సర్వే ప్రక్రియ కొనసాగుతుందని, అర్హులైన లబ్ధిదారులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పార్థసారథి కోరారు.